హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి మీ ముందుకు ఏం తీసుకొచ్చానని అనుకుంటున్నారా? ఇవి ఆకాకరకాయలండి. సీజన్ లో ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి, ఇయర్ అంతా మాత్రం దొరకవు. ఇవి ఈ రోజుల్లో ఏ ఫ్రూట్స్ అయినా గానీ అన్ సీజన్ లో కూడా వచ్చేస్తున్నాయి, కానీ ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి వచ్చే ఈ ఆకాకరకాయలతో ఈ రోజు అయితే టేస్టీ కర్రీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఆకాకరకాయలను అయితే నేను చక్కగా కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఈ ముక్కలాగా కట్ చేసుకుంటే బాగుంటాయి. చూసారు కదా, ఇలాగైతే కట్ చేసేసుకోవాలి. దాంట్లోకి అయితే ఒక ఉల్లిపాయని ఇలా స్లైస్ లా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటా కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిర్చి, అలా కొంచెం కరివేపాకు. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేశాను. ఇది కొంచెం వేడి అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాము. కూరలకి వేరుశనగ నూనె వాడుకుంటే కూరలు చాలా బాగుంటాయి. అలాగే వేరుశనగ ఆరోగ్యానికి మంచిది. ఇంకా మీకు అవైలబుల్ గా ఉంటే గనక నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. అదైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కంపల్సరిగా నెలకి ఒక్కసారైనా సరే, అంటే 1 కేజీ అయినా వాడుతూ ఉండండి. హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. అది చిటపటమన్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. మరి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే కాకరకాయ టేస్ట్ అనేది తెలీదు, కాబట్టి ఉల్లిపాయ చాలా తక్కువగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కూర అంతటికి సరిపడా సాల్ట్ అయితే ఒకేసారి వేసుకోకూడదు. ఇలా ముందుగా అయితే ఉల్లిపాయలకి కొంచెం వేగడానికి కొంచెం వేసుకుందాము. తర్వాత మనం ముక్కలు వేసుకుంటాం కదా, అప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇవి ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం దీనిని మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనం 1/2 కేజీ తీసుకుంటున్నాం కాబట్టి 1 స్పూన్ వేసాను సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకుంటే అల్లం ఘాటు ఎక్కువైపోతుంది కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందాం. అల్లం పచ్చివాసన పోయే వరకు దీనిని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇలా హై ఫ్లేమ్ లో పెట్టేసి వేయించుకుంటే త్వరగానే వేగిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి చాలా త్వరగానే అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసి దీనిని చక్కగా మగ్గనిచ్చేద్దాము. మూత పెట్టేసుకుందాం. చాలా మంది ఆకాకరకాయలు అంటే కాకరకాయ లాగానే చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఆకాకరకాయలు అస్సలు చేదు ఉండదండి. కాకరకాయ చేదు ఉంటుంది, కానీ ఆకాకరకాయ మాత్రం అస్సలు చేదు ఉండదు. దీనినే బోడ కాకరకాయ అని కూడా అంటారు. చాలా మంది ఈ సీజన్ ఎప్పుడు వస్తుందా కాకరకాయల కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. అంత బాగుంటాయి ఈ కాకరకాయలు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కర్రీ గానీ ఫ్రై గానీ ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అయితే చూసేద్దాం. టమాటా చక్కగా వేగిపోయింది. టమాటా వేగింది కదా, దీంట్లో ఇప్పుడు కాకరకాయలు వేసేసుకుందాం. కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుని బాగా మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు ఇవి వేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఇందాక 1/2 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ఇంత వేస్తున్నాను. తర్వాత కూర చివరిలో మళ్ళీ సరి చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత అయితే పెట్టేసి చక్కగా కాకరకాయ మగ్గిపోయే వరకు దీనిని మధ్యలో కలుపుకుంటూ వదిలేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, చక్కగా కాకరకాయ మగ్గిపోయింది.
ఇది మగ్గిందో లేదో చూడడానికి ఇలా గరిటతో ఇలా అంటే ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది. ఇంకా మగ్గితే మరీ ముక్కలు ముక్కలు అయిపోతుంది కాబట్టి ఇంత మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారాలు అయితే వేసేసుకుందాము. మనం ఉప్పు అయితే ముందు కొంచెం వేసాం కదా, సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసాను. అలాగే కారం, కారం మన టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు అయితే వేసాను. ఇలాంటి మసాలా కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఉప్పు మనం ముందు వేసాం కాబట్టి తర్వాత చూసుకుందాము. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం అయితే వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. మనం ఇది దగ్గరగా వండుకుంటున్నాం కాబట్టి, ఇగురు చేసుకుంటున్నాం కాబట్టి కారం వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దగ్గరగా రానిచ్చేస్తాం కాబట్టి చక్కగా కారం పచ్చివాసన అనేది పోతుంది. ఇంకొంచెం వేసుకుందాము. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత అయితే పెట్టేసి దగ్గరికి రానిచ్చేద్దాం. ఇప్పుడు కూర అయితే చూసేసుకుందాం ఒకసారి. ఇదిగోండి చక్కగా దగ్గరికి వచ్చేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇదైతే ఉప్పు చూసుకుందాం. కొంచెం తక్కువ అండి, వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసి బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇదిగోండి కర్రీ అయితే బౌల్లోకి అయితే తీసేసాను. చూసారు కదా, టేస్టీ టేస్టీ ఆకాకరకాయ కూర రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీగా తినండి. అలాగే కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అది మామూలు కాకరకాయ అయినా కానీ ఆ కాకరకాయ అయినా కానీ దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయండి. కాబట్టి కంపల్సరీగా సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే తినండి. చూసారు కదా, నేనైతే ఈ సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీగా 2-3 సార్లు అయితే ఈ కర్రీ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. మరి మొత్తం ప్రాసెస్ చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి.